నమస్కారం. నేను వినాయక చవితి పండుగ చేసుకోలేదు, దసరా పండుగ చేసుకోలేదు. దీపావళి అద్భుతంగా చేసుకోవాలని ఆ అవకాశం కల్పించాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. దీపావళి ఎందుకు బాగా అనుకుంటున్నానో మీకు తెలుసు. చంద్రబాబు అది పేరు కాదు, బ్రాండ్ కాదు, మనిషి కాదు, దేవుడు. ఆయన దేవుడిని ఎందుకు చెప్తున్నాను అంటే, నా స్వగ్రామం గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర చిన్న పల్లెటూరు. నేను 8 నెలల వయసులో మా ఊరు వదిలిపెట్టి బతకడానికి ఎక్కడికో వచ్చాం. వచ్చిన తర్వాత అప్పుడప్పుడు మా ఊరు వెళ్తుంటే మా బంధువులందరూ 2 గేదెలు పెట్టుకొని పాలు విండుకొని ఆ పక్కన పల్లెటూరు నుంచి పొన్నూరు, గుంటూరు లాగా వలస వచ్చి పిల్లల్ని ట్యూషన్ చెప్పించి చదువుకుంటూ ఉండేవాళ్ళు. కొంతకాలం తర్వాత మా పిన్ని వాళ్ళందరూ మా ఊరు నుంచి పొన్నూరు రావటానికి కూడా నడుచుకుంటూ ఆటోల్లో సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు ఫ్లైట్లో అమెరికా పోతున్నారు. ఏం పిన్నాం ఎట్లా పోతున్నాం అంటే, అమ్మాయి సాఫ్ట్వేర్ కదరా, అల్లుడు గారు సాఫ్ట్వేర్ కదరా, వాళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారంటే కడుపు నిండిపోయేది. మా నాన్న నిన్న, అరే చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చేశారా అర్థం కావట్లేదు నాకు అన్నాడు. 78 సంవత్సరాలు మా నాన్నగారి వయసు. నాన్న కులు కుతుబ్ షా హైదరాబాద్ కట్టాడు, ఆయన 400 అయినా అనే పేరు చెప్పుకుంటున్నారు. సైబరాబాద్ కట్టిన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలిగా, తట్టుకోలేరు కదా నాన్న. రేపొద్దున 400 కాదు 4000 సంవత్సరాలైనా చంద్రబాబు నాయుడు పేరు గుర్తుంటుంది. కాబట్టి శ్రీకృష్ణుడికి కూడా జన్మస్థానంలో పెట్టారు కదా నాన్న. శ్రీకృష్ణుడు దేవుడు కాకుండా పోయాడా? అరణ్యవాసం పోయిన రాముడు దేవుడు కాకుండా పోయాడా? 40 రోజులు చంద్రబాబు జైల్లో ఉంటే దేవుడు కాకుండా పోతాడా అని చెప్పి